హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ ఆర్గానిక్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే తోటకూర పకోడీ అండి. ఇగో చూసారా, తోటకూర చెట్లు ఇవి మా ఇంట్లోవే. తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో, ఏ మందు వేయకుండా మన ఇంట్లో పండించుకున్న ఏవైనా చాలా బాగుంటాయండి. తోటకూరలో చాలా రకాలు ఉంటాయి. పెరుగు తోటకూర అని, ఎర్రగా రెడ్గా ఉండే తోటకూర అని. మరి ఈ తోటకూర అయితే కాడలు రెడ్గా ఉండి ఇలా ఉంది. దీన్ని ఏం తోటకూర అంటారో మీరే కామెంట్ చేయండి. చూడండి, ఇది మా ఇంట్లోనే మందార చెట్టు. ఎన్ని పూలు పూసినాయో, కలర్ఫుల్గా పూలు ఎంత బాగున్నాయి. ఇంత కలర్ఫుల్గా చూస్తుంటే చాలా బాగుంటుంది. చెట్టు నుండి కోసిన తోటకూరను మంచిగా కడిగి బుట్టకైతే వేసుకోవాలి. తర్వాత ఈ తోటకూరలో నీళ్ళన్నీ ఈ బుట్ట నుండి ఇంకిపోయిన తర్వాత ఈ చిన్నగా సన్నగా ఈ తోటకూరను అయితే మనం సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగితేనే తోటకూర నూనెలో మంచిగా వేగి బాగుంటుంది. లేకపోతే పచ్చి పచ్చిగా టేస్ట్ అంతగా ఉండదు. మనం తీసుకున్న తోటకూరకు పిండికి సరిపోయే క్వాంటిటీలో పచ్చిమిర్చి తీసుకోవాలి. మనం స్పైసీగా తింటే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఇలా మనం కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఆ శనగపిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఓమ వేసి బాగా కలపాలి ఉండలు లేకుండా. కలుపుకొని మనము దీంట్లో మాత్రం శనగపిండి ఎక్కువ తీసుకోము. తోటకూరనే ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటాం. ఎందుకంటే తోటకూర క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడే ఈ పకోడీ బాగుంటుంది. లేకపోతే మామూలు శనగపిండి ఎక్కువగా ఉంటే ముద్దలు ముద్దలుగా వస్తుంది. అందుకని తోటకూర ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని శనగపిండి నేను కొద్దిగా తక్కువనే తీసుకున్నాను. దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఈ దీంట్లో యాడ్ చేసి మొత్తం అన్నీ మంచి కలిసేటట్టు కలపాలి. కాకపోతే మనకేమన్నా నీళ్లు తక్కువైనాయి అనిపిస్తే కొద్దిగా వేసి, బాగా పొడిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి దీన్ని ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు మంచిగా మనము పిండిని కలుపుకోవాలి. తోటకూర మంచిగా ఈ పిండిలో కలిసేటట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాత మనము పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దానిలో నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత మనము వీటిని చిన్న చిన్న పకోడీలాగా ఇలా వేసుకోవాలి. ఈ పకోడీలు ఒకదానికొకటి అంటకుండా చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకొని ఈ గంటెతో బాగా కలిపి వీటిని అంటుకోకుండా చూసుకొని పకోడీలు మనము ఆనియన్ పకోడీ ఎలా అయితే వేస్తామో ఈ తోటకూర పకోడీ కూడా అంతే అలానే వేయాలి. ఈ రోజులలో ఆకుకూరలు చిన్నపిల్లలు తినమని ఎక్కువ మారం చేస్తూ ఉంటారు. ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా తోటకూర ఎక్కువ క్వాంటిటీలో వేసి ఇలా పకోడీలాగా చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్తీగా కూడా ఉంటుంది. తోటకూర వాళ్ళకు తీసుకున్నట్టు కూడా ఉంటుంది. మనకు కూడా సాటిస్ఫాక్షన్గా పిల్లలు తిన్నారులే అన్నట్టు ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇలా ఈ తోటకూర పకోడీలు ఈ ఆయిల్లో కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినట్టు ఇలా వేయింపాలి. వేయించిన తర్వాత వీటిని తీసి ఇలా బటర్ పేపర్ వేసి ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చుకోవడానికి ఇలా జల్లి బుట్టలో వేసుకొని వీటిని సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, గ్రీన్ కలర్లో వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనపడుతున్నాయో, తినడానికి కూడా అంతే మంచిగా టేస్టీగా బాగుంటుంది. మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి మంచి కారం కారంగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.